నమస్కారం అండి. మోహినీస్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మోహినీస్ కుకింగ్లో మనం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. బిర్యానీలో ఎన్నో రకాలున్నాయి, ఎన్నో రుచులున్నాయి. ఎన్ని రకాలున్నా, ఎన్ని రుచులున్నా అందరూ ఇష్టపడేది హైదరాబాదీ బిర్యానీ. దాని రుచి మనం చెప్పలేమండి, దాన్ని తింటేనే ఆ రుచి మనకు తెలుస్తుంది. మరి అలాంటి హైదరాబాదీ చికెన్ బిర్యానీని మనం మోహినీస్ కుకింగ్లో ఈరోజు చేసేద్దాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, అది ఎలా చేయాలో చూద్దామండి. నేను 2 కేజీలు చికెన్ తీసుకున్నానండి. చక్కగా ఈ చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేద్దాము. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేద్దాము. తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేద్దామండి. మీరు కారం తక్కువగా తినేటట్టు అయితే కనుక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తగినంత ఉప్పు కూడా యాడ్ చేద్దామండి. ఉప్పు మనము ఓన్లీ ఈ కూర వరకు, ముక్కల వరకే యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే అన్నంలో మళ్ళీ యాడ్ చేస్తాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లవంగాలు కూడా యాడ్ చేద్దామండి. తర్వాత ఒక 15 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. మీరు కారం తక్కువ తినేటట్టయితే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోండి, సరిపోతుంది. నేను 200 గ్రాముల అల్లము, 100 గ్రాముల వెల్లుల్లి తీసుకుని పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తాను. మీరు కారం తక్కువ తినేటట్లయితే ఇది కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. మనం 2 కేజెస్ చికెన్, 2 కేజెస్ రైస్ తీసుకుంటున్నాము, అందుకని 300 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఒక 5 ఆనియన్స్ని తీసుకొని చాప్ చేసి డీప్ ఫ్రై చేసుకున్నాను, వాటిని యాడ్ చేశాను. ఇప్పుడు పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం చేత్తో కలిపేద్దామండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేద్దామండి. తక్కువ కారం తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చక్కగా ఒక 2 నిమ్మకాయలు కోసి రసాన్ని ఇందులో పిండేద్దాము. మనం చేసిన బిర్యానీ యొక్క టేస్ట్ మనం యూజ్ చేసిన బిర్యానీ మసాలా పౌడర్ మీద ఆధారపడి ఉంటుందండి. బయట మార్కెట్లో ఎన్నో బిర్యానీ మసాలా పౌడర్స్ దొరుకుతాయి, కానీ ఫ్రెష్గా మన ఇంట్లో చేసే బిర్యానీ మసాలా పౌడర్తో చేసిన బిర్యానీ యొక్క టేస్ట్ వేరుగా ఉంటుంది. బిర్యానీ మసాలా పౌడర్ యొక్క రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, మీరు కావాలంటే చూడొచ్చు. నేను ఇప్పుడు 1 కప్పు ఘీ యాడ్ చేస్తున్నానండి. నియర్లీ అది 150 గ్రామ్స్ ఉంటుంది. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని చక్కగా 2 చేతులతో కలుపుకుందాము. మనం యాడ్ చేసిన మసాలాలు, ఘీ అన్నీ బాగా కలవాలి, అందుకని 2 చేతులు పెట్టి చక్కగా కలుపుకుందామండి. మీరు బిర్యానీ చేసుకునేటప్పుడు ముక్కల్ని పెద్దగా కొట్టించుకుంటూ అడిగి, ఎందుకంటే బిర్యానీలో మనం వీటిని దమ్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే చిన్న చిన్న ముక్కలు అయితే పీసెస్గా అయిపోతాయి. పెద్ద ముక్కలు అనుకోండి చక్కగా బాగుంటాయి, అందుకనే మీరు పెద్ద ముక్కలను తీసుకోండి. ఇలా మనం ముక్కల్ని కలుపుకోవటం వల్ల బిర్యానీ వండేసిన తర్వాత ముక్కలు చాలా రుచిగా వస్తాయండి. ఇప్పుడు మనం ఇందులో పెరుగుని యాడ్ చేద్దామండి. 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను నేను. ఈ పెరుగుని యాడ్ చేసేద్దాము. మళ్ళీ చక్కగా చేతులతో మిక్స్ చేసుకుందాము. ఈ పెరుగులోనే ఈ ముక్కలన్నీ చక్కగా కుక్ అయిపోతాయి.
కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేద్దాము. ఎక్కువ అవసరం లేదు, ఒక చిన్న కప్పు యాడ్ చేసి దీన్ని 2 hours వరకు అలా వదిలేద్దాం. నేను 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని కడిగి 1 hour వాటర్లో నానబెడితే సరిపోతుందండి. మనం రైస్తో పాటు ఉడికించుకోవడానికి 3 దాల్చిన చెక్కలు, 1 టేబుల్ స్పూన్ లవంగాయలు, 1/2 టేబుల్ స్పూన్ జాపత్రి, 15 యాలకులు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు తీసుకుందామండి. ఇప్పుడు మనం రైస్ ఉడికించడానికి ఒక వెజల్తో వాటర్ తీసుకుందామండి. దాన్ని పొయ్యి మీద పెట్టి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందాక తీసుకున్న మసాలా దినుసులన్నిటినీ ఇందులో యాడ్ చేసేద్దాము. మసాలా దినుసులు యాడ్ చేసిన తర్వాత ఒకసారి గడితో తిప్పేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద బాయిల్ చేద్దాం. వాటర్ బాగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని, వాటిని ఇందులో యాడ్ చేద్దాము. రైస్ వేసే ముందు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాము, ఎందుకంటే రైస్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో రైస్ని కూడా యాడ్ చేసేద్దాం. మీరు రైస్ కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ యొక్క టేస్ట్ని చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒకసారి గరిటెతో కలియబెడదాము. కలియబెట్టి 50% రైస్ కుక్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ని తీసుకొని కొంచెం రైస్ని తీసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మీద స్ప్రెడ్ చేద్దామండి. పైన రైస్ తక్కువ కుక్ అయింది కాబట్టి మనం ఫస్ట్ లేయర్ పైన రైస్ని వేసాము. ఇంకొంచెం రైస్ తీసుకొని మనం దాన్ని సెకండ్ లేయర్గా స్ప్రెడ్ చేద్దామండి. అక్కడ పెట్టిన వెజల్లో రైస్ కుక్ అవుతూనే ఉంది. నేను స్టవ్ ఆఫ్ చేయలేదు, ఈ బిర్యానీ డేక్షి యొక్క స్టవ్ని ఆన్ చేయలేదు. అక్కడ రైస్ కుక్ అవుతూ ఉంది, నేను ఇక్కడ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. అంటే పైన రైస్ తక్కువగా కుక్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ లేయర్గా వేసాము. ఈ విధంగా లేయర్ బై లేయర్ రైస్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు ఇంకొంచెం రైస్ని తీసుకొని ఇంకొక లేయర్గా నేను స్ప్రెడ్ చేశాను. సో మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేద్దామండి. తర్వాత ఇంకొంచెం రైస్ తీసుకుందాము, మళ్ళీ ఇంకో లేయర్గా స్ప్రెడ్ చేద్దాము. నేను స్ట్రైనర్ని తీసుకున్నాను కాబట్టి నీరంతా అక్కడే స్ట్రెయిన్ అయిపోయి వచ్చేస్తుందండి. మీరు గరిటెతో వేస్తే కనుక ప్రాబ్లం అయింది. కొంచెం స్ట్రైనర్ యూజ్ చేస్తే మంచిది మనకి. మొత్తం రైస్ అంతా యాడ్ చేసేసిన తర్వాత
రైస్ని ఈవెన్గా చేసేసేయండి. రైస్ని అంతా ఈవెన్గా చేసిన తర్వాత మనం పాలల్లో కలుపుకున్న కలర్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 కలర్స్ యూజ్ చేశానండి. మీరు కావాలంటే ఈ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కలర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఘీని బిర్యానీ పైన అంతా స్ప్రింకిల్ చేసుకుందాము. అంటే బిర్యానీ అంతా కవర్ అయ్యేలాగా స్ప్రింకిల్ చేద్దామండి. ఘీ ఇందాక 150 గ్రామ్స్ తీసుకున్నాము. ఇప్పుడు పైన కూడా ఇంకొక 100 గ్రామ్స్ ఘీ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టేద్దాము. మూత పెట్టిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుందాము. కాటన్ క్లాత్ తీసుకొని ఈ మూతకు మొత్తం కవర్ చేసేసి కొంచెం టైట్గా మూడేసేద్దాము. కాటన్ క్లాత్ కట్టేసిన తర్వాత ఒక తవ్వ తీసుకున్నామండి. ఆ తవ్వాని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేద్దాము. దాని మీద ఈ బిర్యానీ డేక్షని పెట్టేద్దాము. పెట్టేసి ఇంకో వెజల్ తీసుకొని దాన్ని వాటర్తో నింపి ఈ బిర్యానీ డేక్షి పైన పెడతాము. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 40 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ కట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన 2 అవర్స్ వరకు ఈ బిర్యానీని తెరవకూడదండి. 2 అవర్స్ తర్వాతే బిర్యానీ మూతను తెరవాలి, లేకపోతే ముక్కలు రైస్ సరిగ్గా దమ్ అవ్వవు, టేస్ట్ కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు 2 అవర్స్ అయిపోయింది. మనం దీన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా, రైస్ చక్కగా పొడి పొడిగా వచ్చినాయి. ఈ కలర్ వేసుకోవడం వల్ల కలర్స్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గరిటె తీసుకుని పక్క నుంచి రైస్ని తీసి వేసుకుందాం. మొత్తాన్ని కలిపితే ముక్కలన్నీ పాడైపోతాయి. ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసిన వెంటనే తినకూడదండి. ఇది దమ్ మీద పెడతాం కదా, అందుకనే చేసిన తర్వాత ఒక 3-4 అవర్స్ తర్వాత తింటే ముక్కలు రైస్ మసాలా అంతా మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మన బిర్యానీ కూడా అంతే టేస్ట్గా రావాలంటే మనం ఫస్ట్ మంచి బాస్మతి రైస్ని యూజ్ చేయాలి, ఎక్కువ ఘీని యూజ్ చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ అయినది మంచి బిర్యానీ మసాలా పౌడర్ని యూజ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కరెక్ట్గా యూజ్ చేయాలండి. అప్పుడు బిర్యానీ యొక్క టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీని మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. మరి మీకు ఈ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ యొక్క రెసిపీ నచ్చినట్లయితే మోహినీస్ కుకింగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త రెసిపీతో అతి త్వరలో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి. సెలవు. నమస్కారం.